ఉదయకాలపు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినమును మీరు మాకు ఇచ్చారు, మమ్మలను సజీవులనుగా ఉంచారు. మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరంలో వివాహ కార్యక్రమాన్ని ప్రభువా మరి నీ పిల్లలు ప్రారంభించారు. మరి ఈ సమయంలో మీ దాసుడునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి కృప చూపమని ముందున్న సమయమంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని విషయాలు, అంటే వివాహం జరిగే ప్రతి సందర్భంలో నూతన వధూవరులను ఉద్దేశించి అందరు జాగ్రత్తగా వినండి. భార్యాభర్తలుగా జతపరచబడిన నూతన వధూవరులు సహోదరుడు లక్ష్మణ, తర్వాత సహోదరి మణికుమారి, కుటుంబ వ్యవస్థను దేవుడు ఆదిలో ఏర్పాటు చేశాడు. దేవుని ద్వారా జత చేయబడినటువంటి ఆదాము అవ్వలను బట్టి ఈరోజు మనమందరం కూడా ఇక్కడ సమకూర్చబడ్డాం. ఎందుకంటే మొదటిలో మరి ఏదెను తోటలో దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆ తర్వాత ఆదాములో నుండి సహాయమును దేవుడు తయారు చేశాడు. వారిద్దరికీ కూడా ఆదాము అవ్వలు అని దేవుడు పేరు పెట్టాడు. తద్వారా వారిని భార్యాభర్తలుగా జతపరిచాడు. సో కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మరి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచన భాగంలో చూస్తున్నాం. దేవుని సంగమ, ఏకాంగులను దేవుడు సంసారులుగా చేయువాడు. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అని తయారు చేయగలిగి ఉన్నాడు. 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఆ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును అని. తరువాత, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమై ఉందురు అని. ఏక శరీరమైన తరువాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధముగా అంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని. ఇద్దరిగా ఉన్నవారిని, అంటే ఒక్కరిగా ఉన్నవారిని దేవుడు ఇద్దరిగా జతపరిచాడు. ఇద్దరుగా ఉన్నవారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అంటే సంతానము ద్వారా ఒకరిగా ఉన్నవారిని ఇద్దరిగా, ఇద్దరిగా ఉన్నవారిని ముగ్గురిగా, లేక నలుగురినిగా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. భార్యాభర్తల కలయిక వల్ల వారికి సంతానమును దేవుడు అనుగ్రహించాలని దేవుని ప్రణాళిక. ఈ విధంగా వినాలి. పెళ్లి చేసుకోబోయే యవనస్తులు, యవన బిడ్డలు, పెళ్లి చేసుకున్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, అవతాతలుగా ఉన్నవాళ్ళు వాక్యాన్ని వినండి. వాక్యము వినడం వల్ల మనకేమవుతుందంటే దేవుని యొక్క విషయాల గురించి, దేవుని గురించి మనము ఎలా ఈ భూమి మీద బ్రతకాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. కుటుంబంలో ఎలా బ్రతకాలి, సంఘంలో ఎలా బ్రతకాలి, సంఘ సహవాసం ఎలా చేయాలి, దాంపత్య జీవితంలో ఎలా ఉండాలి, భార్యాభర్తలుగా ఒకరికొకరు ఎలా ఉండాలి అనేది వాక్యంలో దేవుడు అన్నీ రాయించాడు. మనుషులను దేవుడు తయారు చేశాడు,
వారికి వివాహం చేశాడు, వారికి సంతానం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆ సంఘాన్ని దేవుడు కట్టాడు అన్న విషయాన్ని కూడా మనకి బాగా తెలుసు. సో వాక్యం ఎరిగినటువంటి మీకు నేను చెబుతున్న మాట ఏంటంటే, వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా, ముఖ్యంగా యవనస్తుడు యవన బిడ్డ అంటే వీళ్ళిద్దరూ లక్ష్మణ మణికుమారి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా వారి జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్థము లేనటువంటి జీవితంలో, అర్థము లేనటువంటి కుటుంబాలలో పెళ్లి చేసుకున్నటువంటి కొన్ని రోజులకే, కొన్ని సంవత్సరాలకే ఒకరి ముఖం అటు, ఒకరి ముఖం ఇటు, కుటుంబాలలో సమాధానం లేక, అబ్బాయిని అమ్మాయిని మధ్యవర్తులుగా ఉన్న పెద్దలు బాగుంటుంది పెళ్లి చేస్తే అని ఆలోచించిన వారి ఆలోచనలు కూడా విఫలమైపోతున్నాయి. కారణం ఏమిటంటే, భర్త భార్యను అర్థం చేసుకోడు, భార్య భర్తను అర్థం చేసుకోదు. కానీ వాక్యం ఏమంటుందంటే, పౌలు చెప్పిన మాట అంటే అలాగని ఖచ్చితమైన ఆజ్ఞ ఆయన ఇవ్వలేదు. నావలే ఉండుట మీకు మేలు అని నేను తలంచుచున్నాను అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, శ్రమలు అనేవి కలగకుండా ఉండడానికి, ఆయన క్రీస్తులో సంపూర్ణుడుగా ఉండడానికి సాగిపోయాడు. ఈ మాటలన్నీ కూడా ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ప్రతి చోట ఎక్కడ పెళ్ళి ఉంటే అక్కడ వాక్యం వింటూ ఉంటారు. శారీరకమైన శ్రమలు వారికి కలగకుండా ఉండడానికి పౌలు చెప్పిన మాట అది. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, వారు ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు వారిద్దరి మధ్యలో ఏ విధమైన సమస్యలు రాకుండా ఆ కుటుంబము సాఫీగా ముందుకు సాగిపోతుంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యములో పురుషునికి స్త్రీ అవసరం, స్త్రీకి పురుషుడు అవసరం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి లేఖన భాగంలో. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం ఏమని వ్రాయబడింది అక్కడ? మరియు స్త్రీ పురుషుని కొరకే, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. పురుషుని కొరకే స్త్రీ. అందుకనే స్త్రీకి గ్రంథంలో ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. అలానే పురుషునికి బాధ్యతలు లేవని నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు. ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నానంటే, ఒక వాక్యాన్ని బట్టి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 1 పేతురు పత్రిక చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయములో 1వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అమ్మోళ్ళు బాగా వినాలి. కుటుంబము కట్టాలి అన్నా, కుటుంబము విచ్ఛిన్నం కావాలి అన్నా, ఏదైనా తోటలో మొదట మోసగించబడిన స్త్రీ ఎవరంటే హవ్వ. ఆమె ద్వారా ఆదాము చెట్ల చాటును దాక్కున్నాడు. దేవుడు పిలిస్తే త్వరగా మోసపోయేది మీరే. కానీ వ్యాపారము దగ్గరికి వచ్చేసరికి ఒక మాట చెప్తాను ఇక్కడ. పురుషులకైనా స్త్రీలకైనా ఏదైనా ఒక శారీ కొనాలనుకుంటే, మీకు నచ్చినది మీరు కొనాలి అనుకుంటే, మీకు నచ్చితే దాన్ని ఏం చేస్తారంటే మనసులో పెట్టుకుంటారు.
మీరు కూడా ఏం చేస్తారమ్మా, నచ్చిన దాన్ని కొనాలనుకున్నప్పుడు మనసులో మీకు నచ్చుంటుంది, కానీ కొనేవాని దగ్గర ఏం చేస్తారంటే మీకు నచ్చింది కాబట్టి ఆ అమ్మేవాని ముందు ఇది బాగుందంటే ఇంకా రేట్ ఎక్కువ చెప్తాడు అని, ఇంకా రేట్ ఎక్కువ పెంచుతాడని ఏం చేస్తారంటే ఏం బాగోలేదు అంటారు. ఏం సార్ ఇది ఏం బాగలేదు, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, ఇంత చెప్తావు రేటు అని అంటారు. కానీ నీకేమై ఉంటుంది, అది మనసులో నాకు కావాలి, నాకు నచ్చింది అని నువ్వు అనుకుంటావు. అలాగే మనం కూడా. కానీ ఈ మాట వాక్యంలో రాయబడింది సామెతల గ్రంథంలో. ఏమని అంటే, కొనువాడు అంట, వస్తువును కొనేవాడు అంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొనువాడు కొనేవాని ముందు, అమ్మేవాని ముందంట జబ్బుది అంటే ఆరోగ్యం సరిగా లేనిది, ఆరోగ్యం లేనిది అనే మాట దాని అర్థం. కొనేవాడు అమ్మేవాని ఎదుట ఏం బాగలేదు, ఇది ఏం బాగలేదు అంటేనే వాడు నువ్వు అనుకున్న రేటుకి ఇస్తాడు. అమ్మేవాని ముందే నీవు బాగుంది అంటే వాడు ఏం చేస్తాడంటే, ఎలాగైనా ఇష్టపడ్డారు ఖచ్చితంగా కొంటారని ఇంకో 100 ఎక్కువ చెప్తాడు. కానీ ప్రియులారా, కొనువాడు జబ్బుది అని అవతలకి వెళ్ళి దానిని మెచ్చుకొనునని ఉంది వాక్యంలో. అవతలకి వెళ్ళిన తర్వాత బాగుంది కదా, బాగున్నందుకే నేను అట్ట మాట్లాడింది అని మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగున స్త్రీ కొన్ని విషయాలలో బలహీనురాలు, పురుషులు కూడా. అందుకనే భర్తలకి, భార్యలకి, నూతన వధూవరులకి వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన ఎన్నో వాక్యాలు వింటాం మనం. అందువలన వారిలో ఎవరైనను అంటే ఏ స్త్రీ భర్త అయినా కానీ, ఎవరి భర్త అంటే ఎవరికి భార్యాభర్తలు, ఎవరు భార్యాభర్తలుగా ఉంటారో వారికి, భర్తకు భార్య, భార్యకి భర్త. కానీ ఎస్పెషల్గా స్త్రీ గురించి చెబుతున్న మాట ఏంటంటే, అందువలన నీవు లోబడి ఉండడము వలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, అంటే భార్య విశ్వాసురాలైతే, భర్త అవిశ్వాసి అయితే, భార్య యొక్క నడువడి వలన, భార్య యొక్క విశ్వాసము వలన, అంటే ఇది క్రైస్తవ జీవితమునకు, క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి సంబంధించిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసురాలైన భార్య, అవిశ్వాసి అయిన భర్త ఒకవేళ అలాగూ ఉంటే గనక, విశ్వాసురాలైన భార్య వలన, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడువడి వలన భర్తలను మార్చుకోవచ్చు అని వాక్యం సెలవిస్తుంది. స్త్రీ నడువడిక చాలా అవసరం. ప్రస్తుతము ఈ దినాలలో, నేటి సమాజంలో, కుటుంబములో కావచ్చు, సంఘములో కావచ్చు, లోకములో కావచ్చు, దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. స్త్రీ బలహీనురాలైనప్పటికీ చాలా గుణవంతురాలు, బలవంతురాలను వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, అంటే నివసించుకోవడానికి కట్టుకునే ఇల్లు కాదండి అమ్మా, అయ్యా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును, అంటే నివాసం ఉండే ఇల్లు కాదు. వారి దాంపత్య జీవితం, వారి కుటుంబ జీవితం. మణికుమారి, లక్ష్మణ బాగా వినాలి. ఒక మాట చెప్తానండి. సమస్య ఎలా ప్రారంభమవుతుందంటే, ఒక సామెత అంటారు పెద్దలు, ఏమనంటే, మంది మాటలిని మళ్ళీ వచ్చే లోపల ఇల్లు ఏమవుతుందంట, ఏమయ్యా, మంది మాటలిని మళ్ళీ వచ్చే లోపల ఇల్లు ఆగమవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మణికుమారి, లక్ష్మణ్ ఇద్దరు నూతన
వధూవరులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒక పెద్దమ్మనో ఒక చిన్నమ్మనో ఒక మేనత్తనో వచ్చి, ఏమ్మా మణికుమారి, మీ ఆయన ఎవరి దగ్గర చాలా మాట్లాడుతుండమ్మా అని అన్నారు అనుకోండి. అప్పుడు మణికుమారికి ఏమొస్తుంది మాటకి? పోనీ లక్ష్మణ దగ్గర వచ్చి పెద్దనాయనో చిన్నాయనో మేనమామ వచ్చి, ఏమిరా మీ పాపగా నీ భార్య గడ మాట్లాడుతుండ్రా అని అన్నాడు అని అనుకోండి. ఇప్పుడు జనరల్గా మనము ఎవరితోనైనా మాట్లాడే పరిస్థితి వస్తుంది, ఎవరితోనైనా కొన్ని సందర్భాలు కూర్చొని లేచే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో నేను ఒక సామెత అన్నాను కదా, మంది మాటలని మళ్ళొచ్చే లోపల ఇల్లు ఆగడమాయ అంటే, ఇప్పుడు ఇద్దరు చెప్పినప్పుడు ఈమెకు ఒక రకమైన ఆలోచన వస్తుంది, ఈయనకు ఒక రకమైన ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన వలన అయ్యగారేమో ఇంటికి వస్తారు, అమ్మగారేమో ఇంటికాడ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ సమాధానం ఉంటుందా? సమాధానం ఉంటుందా తల్లి? ఎందుకు ఉండదు? మంది మాటలు ఎక్కువైనాయి కదా. మంది మాటలని మళ్ళొచ్చే లోపల ఇల్లు ఒకరు తూర్పుకి ఒకరు పడమరికి. వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఏం పెట్టినట్లు అవుతుంది? అక్కడ సాఫీగా జీవించే వారి కుటుంబంలో అల్లకొల్లోలం సృష్టించిన వారు అవుతారు. అందుకనే భార్య భర్తని అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి. అప్పుడు చుట్టూరా ఉన్న ఈ సమాజం ఎన్ని మాటలు అన్నా కానీ వారు పునాది బలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పునాది బలంగా ఉండాలి అంటే వారు జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మంది 100 మాటలు చెప్పినా భార్య నమ్మకూడదు, మంది 200 మాటలు చెప్పినా భర్త నమ్మకూడదు. వారిద్దరి దాంపత్య జీవితంలో దేవుడు ఉండాలి. అందుకనే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని వ్రాయబడింది. మీకు స్త్రీలకి బాగా తెలుసమ్మా. 3 పేటల తాడు అంటే పురుషులు కూడా ఖాళీ సందర్భాలలో తాడు పెడతా ఉంటారు. 2 రకాల దారాలు వేసి తాడు పెడతారు, 3 రకాల తాడేసి తాడు పెడతారు. మీరు కూడా అమ్మా వినండి తల్లి, 3 పేటల తాడు త్వరగా తెగిపోదంటే భర్త భార్య ఇద్దరి మధ్యలో దేవుడు, కానీ ఆయన కనపడడు. ఇప్పుడు తల్లి మీరు పెళ్లి కూతురుని తయారు చేయాలంటే ఒక జడేస్తారు, అమ్మాయికి జడేస్తారమ్మా. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట, జడలు అవసరం లేదు, జుట్టు ఇరబోసుకొని పోయేదే ఉంటుంది కదమ్మా. జడ వేస్తే వాళ్ళు ఆ జడ వేసేటప్పుడు ఎన్ని పాగలు తీస్తారు తల్లి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి తల్లి. 3 భాగాలు తీస్తారు. 3 భాగాలలోన మీరు అల్లేది మధ్యలో ఉన్న భాగానికి ఇటు అటు ఏం చేస్తారు? జడ కనిపిస్తుంది కానీ మధ్యలో ఉన్నది కనిపిస్తుందా? కనపడని వ్యక్తి దేవుడు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అనే దానికి నిదర్శనం ఏంటంటే దానికి బలం ఎక్కువ ఉంటుంది, ఆ మధ్యలో ఉన్నది కనపడదు, వీరిద్దరే కనపడుతుంటారు. వారిద్దరిని సృష్టించిన వాడు దేవుడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని. ఈ విధంగా వారి కుటుంబ జీవితంలో ఒక్కరుగా ఉన్న వారు ఇద్దరయ్యారు. కీర్తనల గ్రంథంలో రాయబడిన మాటను చూస్తే, ఏకాంగులను సంసారులుగా చేయవాడు. లక్ష్మణ ఒంటరిగా ఉన్నాడు, మణికుమారి ఒంటరిగా ఉన్నది. దేవుని చిత్తంలో పెద్దల సమక్షంలో 2 భార్యాభర్తలుగా జత చేయబడ్డారు. వారిలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వారి 2 కాదు 3. దేవుడు వారికి సంతానం ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంలో వారు 3, 4 కావచ్చు, 4, 5 మంది కూడా కావచ్చు. కాబట్టి మీకు చెబుతున్న మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మరి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడువడి వలన రాబట్టబడవచ్చును అని. తర్వాత 3వ వచనంలో ఇక జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట ఇవన్నీ కాదని 4వ వచనం మాట మీకు చెబుతున్నా. 4వ వచనాన్ని మీకు ఏమని చెబుతా ఉన్నాను అంటే, సాధువైనట్టు భార్య భర్తలిద్దరూ కూడా
అంటే స్త్రీకి చెబుతున్న మాట, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అంటే బంగారు నగలు పెట్టుకోవడం కాదు దేవుని దృష్టిలో అలంకారణ, జడలు అల్లుకోవడం కాదు, విలువ కలిగినటువంటి వస్త్రములు ధరించుకునడం కాదు. అది నీకు అలంకారం కావచ్చు, కానీ అది దేవునికి అలంకారం కాదు. మరి దేవునికి అలంకారం ఏమిటనంటే సాధువైన గుణం. ప్రతి కుటుంబంలో బాగా వినండి, ఇప్పటికీ కూడా పెళ్ళైనటువంటి తల్లిదండ్రులు అంటే వారి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా కూడా భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, సఖ్యత లేదు, ప్రేమ లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారో మీరు చూస్తున్నారో లేదో కానీ మేము ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళి వాక్యం చెబుతూ ఉంటాము. కొన్ని కుటుంబాలు పిలిచి ప్రార్థన చేయండి సార్ అని చెప్తూ ఉంటారు, కొన్ని సమస్యలు చెప్తారు వాళ్ళు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబము దేవునితో సహవాసము కలిగి జీవిస్తే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఎలాగ ఆశీర్వదించబడుతుంది అంటే 128వ కీర్తన భాగంలో దేవుడు అక్కడ చాలా విషయాలు రాయించాడు. అవన్నీ నేను చెప్పలేను, ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. కాబట్టి భార్య అయినా భర్త అయినా సాధువైన గుణము కలిగి ఉండాలి, మృదువైన గుణము కలిగి ఉండాలి. ఈ లక్షణాలు పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు కూడా కలిగి ఉన్నారు. నాకు ఒక మాట చాలా ఇష్టం బైబిల్లో, ఏంటంటే అబ్రహాము శారమ్మ భార్య భర్తలు, వారికి 100 సంవత్సరాల వయసు వచ్చిన సంతానం కలగలేదు, కానీ గర్భము ధరించటానికి శక్తి లేనప్పుడు శారమ్మ గర్భం ధరించేదండి. అవన్నీ పక్కన పెడదాం. కానీ అంత వయసు వచ్చినా కూడా అబ్రహాముని శారమ్మని అబ్రహాము చాలా ప్రేమగా వారు పిలుచుకునేవారు. శారమ్మ అబ్రహాముని ఏమని పిలిచేది అంటే, హీ ఈజ్ ఏ మై మాస్టర్, అతడు నా యజమానుడు. ఏమ్మ తల్లులు, ఎప్పుడైనా మీ భర్తల్ని మీరు అలాగా పిలిచారా? అలా గౌరవించారా? అయ్యా పురుషులు, నేను కూడా నా భార్య పూర్తి పేరు పద్మరాగము, 12 గుమ్మములతో కట్టబడినటువంటి రాజ్యానికి సంబంధించిన 12 ముత్యాల పేర్లు, నా భార్య పేరు పద్మరాగం. నేను పద్మ అని పిలుస్తాను, త్వరగా పిలకకపోతే పద్మరాగము అని పిలుస్తాను. మీరు ఎలా పిలుచుకుంటారు? ప్రేమతో పిలుచుకుంటారా? శారమ్మ సంతానము లేకపోయినా 100 సంవత్సరాల వయసులో ఉన్న, గర్భము ధరించడానికి శక్తి లేకపోయినా నా యజమానుడు, నా యజమానురాలు, నా యజమానురాలు అని ఒకరిని ఒకరు పిలుచుకున్నప్పుడు, అలా సంబోధించుకున్నప్పుడు ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ప్రభువుని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు బల్లలో పాలు పొంది పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తూ అన్నీ చేస్తూ కూడా ఆరాధనలో పాలు పొందుతూ కూడా భార్యాభర్తల మధ్య సమాధానం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. సమాధానం లేని కుటుంబాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన భార్యాభర్తలకు సమాధానం లేదు, ఒకరి ముఖమటు ఒకరు ముఖమిటు. అలాంటి కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషపడతాడా, దేవుడు దుఃఖపడతాడా అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే 5వ వచనంలో, అటువలే పూర్వము కొన్ని వేల సంవత్సరాల కిందట అబ్రహాము గారు జీవించినటువంటి కాలంలో పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, ఎలాగంట, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను
తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేశారంట? అలంకరించుకున్నారు. లోబడమే అలంకరణ, లోబడమే సాధువైన గుణం, లోబడమే మృదువైన గుణం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో అబ్రహాము శారమ్మలులాగా ఈ నూతన వధూవరులు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలామంది సేవకులు కూడా ఏం చెప్తుంటారంటే, మీరు ప్రభువుని నమ్మండి, ప్రభువుని నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయి, మీ దుఃఖాలు పోతాయి అన్నీ చెప్తూ ఉంటారు. కానీ నేను చెబుతున్న వాక్యాన్ని బట్టి, వాక్యములో ఉన్న విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాతనే సమస్యలు ఎక్కువ వస్తాయి, ప్రభువుని నమ్ముకున్న తర్వాతనే శోధనలు వస్తాయి. సేవకులు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, మీరు దేవుని నమ్మండి, మీరు దేవుని నమ్ముకుంటే మీ కష్టాలు తొలగిపోతాయి, మీ బాధలు తొలగిపోతాయి. కానీ వాక్యం నాకు అర్థమైంది, నేను చెబుతున్న దేవుని మాట ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకుంటేనే సమస్యలు వస్తాయి. వివాహం చేస్తే సమస్యలు రావని కొంతమంది తల్లిదండ్రులు వివాహం చేస్తారు, కానీ వివాహమైన తరువాత కూడా సమస్యలు వస్తాయి. ఆల్రెడీ వీరిద్దరికి పెళ్లి చేసే తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసుకున్న నాటి నుండి ఈనాటి వరకు వీరిని కనిపెంచి పెద్ద చేసిన ఈ స్థాయి వరకు కూడా వాళ్ళకు కూడా శ్రమలే. శ్రమలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి లోకంలో? కష్టాలు లేని వాళ్ళు. ఏమమ్మా అయ్యా, పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు, దేవుని నమ్మిన నాటి నుంచి ఈనాటి వరకు నాకు దేవుని విషయంలో శ్రమలు లేవు, కుటుంబం విషయంలో శ్రమలు లేవు అన్నలో చెయ్యి పైకెత్తండి. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నాకు శ్రమలే లేవు, దేవుణ్ణి నమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నాకు శ్రమలే లేవు అన్నలో చేయలేపండి. ఏమండి, నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? ఎందుకు మీరు చేయలేపలేకపోతున్నారు మరి? అంటే అప్పుడు సమస్యలు ఉన్నాయనా, సమస్యలు లేవనా? చెప్పండి గట్టిగా. లక్ష్మణ, మణికుమార్ ఇటు చూడండి కొంచెం, ఒకసారి ఇటు వేసుకోండి, కొంచెం ఇటు తిరగండి, ముగిస్తాం. మీ కుర్చీలు మీరు తిప్పుకోండి, ఇంక మీదే సొంతం రాజ్యం. రైట్, ఓకే, కూర్చోమ్మా. మీరిద్దరు కూడా సమస్యలు వస్తాయి. చాలామంది పెళ్లి చేసుకున్నామని పెళ్లి రోజుకి మ్యారేజ్ డే అని సంవత్సరం అయిన తర్వాత చాలా గొప్పగా చేసుకుంటారు, చాలా సంతోషం. అలా చేసుకున్న వారికి కూడా బాధలు, సమస్యలు, శ్రమలు వస్తాయి. మీకు కూడా ఈరోజు పెళ్లి చేసుకున్నారు, సమస్యలు వస్తాయి, మీ ఇద్దరికి వస్తాయి. కానీ మీ ఇద్దరు ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, వాటిని భరించడానికి శక్తిని తండ్రి అని ప్రార్థన చేయాలి. లేకుంటే మీకు ఇద్దరికి సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ప్రభు వైపు చూడాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక సమస్య. నేను మీకు ఒకసారి చెప్పాను, ఈ లోకంలో అమ్మా ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. కొంతమందికి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేంత వరకు వాళ్ళకి రోజు గడవదు. కొంతమంది గురించి ప్రత్యేకంగా అనుకునిందే వాళ్ళకి దినం అయిపోదు, భోజనం కూడా అరగదు. కొంతమంది ఎవరు కనపడతారో చెప్దామని కాసుకొని ఉంటారు. ఎందుకు? వాళ్ళ పని అది. అట్లాగున భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఒక పని కలిగి ఉంటారు. పిచ్చోను కూడా పని ఉంటుంది. పిచ్చోడు పిచ్చిలేసి తిరుగుతూ ఉంటాడు. మనమంటాము రుజరాకు తింటే చచ్చిపోతామేమో, ఆయాకు తింటే చచ్చిపోతామని. పిచ్చోడు అన్ని ఆకులు తినుకుంటూ పోతాడు, మళ్ళీ అన్ని ఆకులు తినుకుంటూ వస్తాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉన్నది, ప్రతి ఒక్కరికి శ్రమ ఉన్నది, ప్రతి ఒక్కరికి పని ఉన్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళ సమయంలో భార్యాభర్తలుగా జతపరచబడిన మీరు, అబ్రహాము శారమ్మలు ఈ ప్రపంచానికి ఒక సందేశముగా ఉన్నారు. ఈ ప్రపంచానికి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అలా నమ్మినందువల్ల విశ్వాసులకు తండ్రి అయ్యాడు. పరదైసులో పెద్దవాడుగా ఉన్నాడు. చనిపోయిన దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు.
చాలా పెద్ద పని ఇచ్చాడు దేవుడు ఆయనకి. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, సహోదరులారా, సహోదరులారా, దయచేసి మీకు చెబుతున్నా, ప్రతి కుటుంబములో వయస్సులో ఉన్నవారైనా, మధ్య వయస్సు కలిగిన వారైనా, వృద్ధాపములో ఉన్నవారైనా, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబములో దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం. ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో నూతనముగా వివాహం చేసుకుని ఉన్న మీరు, నూతనముగా బాప్తిసం తీసుకున్న వారు, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి అని వాక్యములో చూస్తున్నాం. అలాంటి సహవాసము కలిగి ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి లక్ష్మణ, మణికుమారి వారి జీవితం ఒక సందేశం. వారి సందేశం ఎలాగంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని? మత్తయి సువార్త 5:16లో మనుష్యులు, అమ్మ బాగా వినాలి, లక్ష్మణ, మణికుమారి బాగా వినాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు నూతన వధువరులు మన మధ్యలో ఉన్నారు, భార్యాభర్తలు. వీరి చుట్టూరా మనం ఉన్నాం. వీరి చుట్టూరా మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని చూస్తున్నాం. వాక్యం ఏం చెబుతుంది? క్రైస్తవునికి అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనే దానికి వాక్యం చెబుతూ ఉంది. నూతనంగా వివాహం చేసుకున్న వారు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా మీకు అర్థం కావడానికి చెబుతున్నా. మనుషులు మీ సత్క్రియలను చూచి, వినాలి బాగా, మనుషులు మీ సత్క్రియలను చూచి, సత్క్రియలు అంటే మంచి క్రియలు. పెళ్ళయింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని దరిదాపుగా 22 సంవత్సరాలు అవుతుందండి. వాక్యం ఏమంటుందంటే, సూర్యుడు అస్తమించే లోపు మీ కోపము నిలిచి ఉండకూడదని. సమస్యలు రావు అని నేను చెప్పట్లేదు. వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీ దుఃఖ దినములు సమాప్తమగును అని. దుఃఖ దినాలు ఎప్పుడండి సమాప్తమయ్యేది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి, చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. కత్తి దెబ్బ తినియు, 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట, 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం. స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. నీ దుఃఖ దినములు సమాప్తమగును అని చెప్తా ఉంటారు దైవ సేవకులు. దుఃఖము ఎప్పుడు కూడా అయిపోదండి. మనిషి బ్రతికున్నంత వరకు సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడని ప్రసంగి గ్రంథంలో వాక్యం రాయబడింది. మీకు ఇంకో మాట చెప్తాను. మా నాన్నగారు ఇక్కడే ఉన్నాడు. సంఘం కూడా చాలామంది, అంటే ఇంకా కొందరు లేకపోయినా వచ్చి పెద్దలు కొందరు ఉన్నారు. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మీ దుఃఖ దినములు సమాప్తమగును అంటే భక్తుల జీవితాలలో కొన్ని సందర్భాలు దేవుడు బైబిల్లో మారాను మధురంగా మార్చాడు, దుఃఖమును నాట్యంగా మార్చాడు. ఇట్స్ ఓకే, అది బాగుంది. కానీ నిజ జీవితంలో దుఃఖ దినములు సమాప్తం కావాలి అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలోనికి రావాలి. ఒక్క నిమిషం నాయన, ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న దాని గురించి చెబుతున్నా. మోషే ఫరో కుమార్తెకి కుమారుడు కాకపోయినా 40 సంవత్సరాలు రాజభవనంలో పెరిగాడు. బాగా మీరు గమనించాలి. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలన్న తర్వాత మోషే ఏమన్నాడు అంటే, అమ్మా బాగా వినాలి, స్త్రీలు మీరు బాగా వినాలి, మీరే పరిగెత్తేది మూట ముళ్ళ సర్దుకొని పెళ్ళైనాక ఒక 6 నెలలకో సంవత్సరానికి సంతానం కాలేదంటే ఆడికి ఓ అంజూర పండు తిని, యాపిల్ పండు తిని, అరటి పండు తిని అని చెప్తుంటారు. వినండి, ఈ మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే దేవునితో ఏం మాట్లాడంటే, నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలంటే నాకు ఈ మాట రాదు నాయనా, నోటి మాంద్యం కలిగిన వాడు నేను, నా వల్ల కాదు అంటే దేవుడు మాట్లాడాడు మోషేతో, మూగవాణినే కానీ
బాగా వినండి తల్లి, అయ్యా పైనున్న సహోదరులరా, మూగవాణినే కానీ, చెవిటివాణినే కానీ, గుడ్డివాణినే కానీ, అంగహీనులనే కానీ, అవిటివాడినే కానీ పుట్టించినది ఎవడు? నీ దేవుడైన యెహోవానగు నేనే కదా. ఏమండి, కుంటోన్ని పుట్టించింది. ఈరోజు కాళ్ళు చేతులు లేకుండగా మండముతో తల ఉండి మండముతో ఉన్న వాళ్ళు సేవ చేస్తున్నారు. చూడట్లేదా మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో? మీకు చెబుతున్నా, దేవుడే అలాగూ పుట్టించినప్పుడు స్వస్థపరుస్తాను అనడానికి నువ్వెవడు? దేవుడే గురుడివాడిగా, కుంటివానిగా, చెవిటివానిగా పుట్టించినప్పుడు ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే, మన జీవితంలో దేవుని వైపు మనం చూడాలి, సేవకుల వైపు కాదు. ఇస్సాకు రెబెకమ్మ సంతానము లేకపోతే ఇస్సాకు తన భార్య విషయమై దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు వారికి సంతానం ఇచ్చాడు. ఇవన్నీ అనుభవంతో చెబుతున్న మాటలు ఇవి. ఏదో కట్టిపెట్టిన సద్ది తిని కడుపు నిండిందిలా బాగానే ఉంది అనట్లేదు. ఇక్కడ నవమాసాలు మోస్తున్న తల్లి ప్రసవించటానికి ఎంత కష్టపడుతుందో అలాగున కష్టపడి పనిచేసేటటువంటి సేవకులను మనము గౌరవించాలి. నేటి దినాలలో ప్రతి కుటుంబం, చెబుతున్నాను కదా, పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలకి, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి అంటే చెబుతున్నా, దేవుని చిత్తములో ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. సంతానం ఇవ్వకపోతే, లేకుంటే ఏమైనా సమస్యలు వస్తే పక్కదారి పడతాం మనం, కానీ ప్రభు వైపు మాత్రం చూడం. అందుకనే ఈ సమయంలో మీకు చెబుతున్న మాట ఏంటంటే, వాక్యమును బట్టి, మనకి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. బాగా మీరు అర్థం చేసుకోండి. అందుకనే ప్రతి భర్త, ప్రతి భార్య, ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు ఉన్న పిల్లలు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అందుకనే కొలస్సీ పత్రికలో ఏం చెప్తున్నాడు అంటే, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఆ కుటుంబంలో యజమానురాలు కూడా వాక్యం చెబుతుంది. ఏమని? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక, పిల్లలారా మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి అని. ఇది కుటుంబ వ్యవస్థ. ఇది ఎక్కడ ప్రారంభించబడిందంటే, ఏదైనా తోటలో ఆదామవ్వల దగ్గర నుండి ప్రభు సన్నిధిలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం వరకు, ప్రభు పిలుపు వచ్చేంత వరకు, ప్రభు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు ఈ భూమి మీద అబ్రహాము శారమ్మలులాగా బ్రతకాలి అని, మన జీవితమే ఒక సందేశం కావాలి అని, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, మత్తయి సువార్త 5:16లో, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నూతన వధువరులు ఎవరైనా కానీ, కుటుంబము అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంతకు ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకా మన నాయన అమ్మ వాళ్ళు కావచ్చు, సమాజానికి, సంఘానికి ఒక ఆదర్శవంతమైనటువంటి దేవుని పిల్లలుగా బ్రతికితే దేవుడు వారిని ఆ విధంగా బ్రతకడానికి కృప చూపాడు. వారి ద్వారా సంఘములో మరొక కుటుంబం ఆ విధంగా బ్రతకడానికి మనము గుణపాఠం కావాలి. నేనేదో మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అటు తిరిగి ఇటు తిరిగి ఏదేదో చేస్తాడని మీకు చెప్పట్లేదు. మంత్రాలు చదివితే చింతకాయలు రాలవండి. మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు. ఎలా భూమి మీద బ్రతకాలని బ్రతికేవానికి తెలుసు బతుకు తిప్పలు. కాబట్టి అబ్రహాము శారమ్మలు వృద్ధాపదశ ఉన్న వారికి ఇంకా దేవుని దర్శనం రాకముందు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఏ రోజు కూడా భార్యాభర్తలు వారు ఒకరిని ఒకరు నిందించుకోలేదు, ఒకరిని ఒకరు వారు ఇది చేసుకోలేదు. వారు మనకు ఆదర్శవంతం. అబ్రహాము శారమ్మను గౌరవించాడు, శారమ్మ అబ్రహామును గౌరవించింది. నా యజమానుడు
నా యజమానుడు. ఎలియాజరు ఇస్సాకుకు భార్యను తీసుకొని వచ్చేటప్పుడు ఒంటల మీద ప్రయాణమై వస్తున్నప్పుడు, ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తున్నప్పుడు, రెబెకమ్మ ఒంట మీద కూర్చున్నప్పుడు పొలములోనికి ఊరు దగ్గరికి వచ్చేసరికి ఎలియాజరుని అడిగింది ఆమె, రెబెకా, ఎవరయ్యా ఆయన అంటే, ఆమెనేనమ్మా నీ యజమానుడు అంటే ఒంట మీద నుండి దిగి ముసుగు వేసుకున్నది అని వాక్యం సెలవిస్తుంది. నేటి దినాలలో ఆ భయము, ఆ భక్తి, ఆ విశ్వాసము కరువైపోయి సమాజంలో, కుటుంబాలలో శాంతి సమాధానము లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబాలు బైబిల్ గ్రంథములో ఉన్న అబ్రహాము, శారమ్మను ఆదర్శవంతంగా తీసుకొని ఈ భూమి మీద మనం బ్రతకాలని, మన జీవితం ఈ సమాజానికి, సంఘానికి ఆదర్శవంతంగా ఉండాలని, మన సత్క్రియలను చూసి మరి దేవునికి మహిమ వచ్చేటట్టు బ్రతకాలని ఈ మాటల ద్వారా దేవుడు వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం, ఆ తర్వాత దైవ సేవకులకు సమయాన్ని ఇద్దాం. ప్రార్థన చేద్దాం. ఇద్దరు కూడా మీరు భార్యాభర్తలు మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ మందిరంలో నూతనముగా వివాహం చేసుకొని ఉన్న లక్ష్మణ్ను బట్టి, మణికుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి జీవితం ఇది మొదలుకొని మీరు ఈ భూమి మీద వారికి ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు కుటుంబములో, సంఘములో, సమాజములో సత్క్రియలు కలిగి ఒకరినొకరు గౌరవించుకొని ఈ భూమి మీద నీ కష్టమైన కుటుంబముగా బ్రతకడానికి సహాయం చేయమని, వారి జీవితంలో ఉన్న మారాను మధురముగా మార్చాలని, మార్గమును సరళము చేయాలని, దుఃఖమును నాట్యముగా మార్చాలని, మహిమ ఘనత ప్రభావములు పొందుమని ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ భార్యాభర్తలుగా జత చేయబడి ఉన్న వీరిని దీవించి ఆశీర్వదించుమని, ఒకరిగా ఉన్న వారిని ఇద్దరిని చేశావు, ఇద్దరిగా ఉన్న వారిని ముగ్గురిగా, నలుగురిగా మీరు ఆశీర్వదించాలని యేసు నామమున ఆమేన్. యేసు నామములో నీకు ఏ మాటలు అయితే వస్తాయో వాళ్ళని గురించి ప్రార్థన చేయండి. సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరు లేచి నిలబడండి. అబ్బాయి మీరు అట్లా మధ్యలోకి వెళ్ళండి. అమ్మా ఆ మధ్యలోకి పోయి నిలబడండి. పోండి అమ్మా, చిన్నగా పోండి. రైట్. అందరూ వాళ్ళ వైపు తిరిగి మన చేతులు పైకెత్తుదాం. వాళ్ళని ఆశీర్వదించుటకు వచ్చాము. వాళ్ళ వైపు చేతులు ఎత్తండి. అందరూ ప్రార్థన చేయాలి మీకు తోచిన రీతిగా. మీకు మంచి తలంపులు ఏవైతే ఉన్నాయో మణికుమార్ రండి పైకి. చేతులు లేవా మీకు? ఆశీర్వదించుటకు రండి అంటే ఏం చేయాలి? నీకు నీ మనసులో ఏమున్నాయో ఆ మాటలు చేతులెత్తి యేసునామంలో ప్రార్థన చేయండి. చేతులు పైకెత్తండి. అందరూ కనబట్టలేదు చేతులు. ఏ అమ్మాయి ముందున్న వాళ్ళు మీకు ఏమైనా చేతులు? అందరూ చేతులు పైకెత్తండి. ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తున్నా, తర్వాత నేను చేసి అందరూ చేయండి. మీకు మంచి తలంపులు ఏవైతే ఉన్నాయో యేసునామంలో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా ప్రేంగలిన మా దేవాని ఘనమైన నామానికి స్తోత్రాలు. పెండ్లి పత్రికలో ఏర్పాటు చేయబడిన రీతిగా 11:45 వివాహాన్ని ముగించుటకు 2 కుటుంబాల వారు సిద్ధపడ్డారు. అట్టి మనసు వారికి ఇచ్చినందుకు సంఘానికి, బంధువులకు మీకు స్తోత్రాలు. మరి నిలుచిన దంపతుల వైపు అందరూ చేతులు ఎత్తారు. అందరూ ప్రార్థిస్తున్న వారి ప్రార్థనలు వినండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పాటల ద్వారా మిమ్మల్ని ఊరేగిస్తూ ప్రభువా పెండ్లి కుమారు ఇంటి దగ్గరికి వెళ్తుండగా మీరే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం పొందుమని యేసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. కార్తమోనందించి సేమాన
పోమా జీవాహార వార్తాని తేజమా వేడుగోని తేజమా పరమాన చేరేగా స్తోత్ర మోచెలెచమా. దేవుని ప్రేమయు పరమరక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కాపుదల జతపరచబడినటువంటి నూతన వధువరులు గాబ్రియేలును బట్టి మణిని బట్టి ప్రసంగి ఆనందమును బట్టి కొర్నేలు గారు ఆనందమును బట్టి కూడి వచ్చిన అందరిని బట్టి రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము ఆదరణ. జతపరచబడిన ఈ వివాహములో దంపతులు నీకు నిత్యము బద్దులై ఎల్లప్పుడూ నిన్ను మహింపరచువారుగా ఉండినట్లు ఆయన సన్నిధి సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వీళ్ళు